ఇవాళ కూడా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు కూడా మంత్రి పదవి గురించి కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. దాని గురించి చర్చిస్తున్నాం కాబట్టి ముందు ఇక్కడ స్టూడియోలో వాళ్ళతో మాట్లాడిన తర్వాత మీతో మాట్లాడతాను. కార్తిక్ గారు, ఇప్పటివరకు విన్నాము కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మంత్రి పదవి కోసం ఏం మాట్లాడారనేది. అంటే ఇన్నాళ్ళు 16 నెలలైనా కూడా ఇంకా కేబినెట్ విస్తరణ చేయలేదు, 6 మంత్రి పదవులు ఉన్నాయి అని ప్రతిపక్షాలు ఒకవైపు పోరాడుతుంటే, మరోవైపు సొంత పార్టీలోనే మంత్రి పదవుల గురించి కూడా డిస్కషన్ నడుస్తుంది. అఫ్కోర్స్ అందరూ కూడా మంత్రి పదవులు ఆశిస్తున్నారు కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు ఒక్కొక్కసారి వస్తూనే ఉంటాయి. కానీ ఇంత పెద్ద సభలో చాలామంది నాయకులు ఉన్నారు, చుట్టుపక్కల పార్టీలో ఉన్న సీనియర్ నాయకుడిని టార్గెట్ చేస్తూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడారో వాటి మీద పెద్ద చర్చ నడుస్తుంది. ఇంటర్నల్గా కాంగ్రెస్ పార్టీలో కూడా దీని మీద చర్చ నడుస్తుంది. కాబట్టి అంటే రాజగోపాల్ రెడ్డి గారు నిజంగానే మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు కూడా, హోంశాఖే కావాలి అని కూడా మాట్లాడిన సందర్భాలు కూడా మనం చూసాం. అలాంటి ఆయనకి ఇంకా మంత్రి పదవి రాకపోవడంతో కొంత నిరుత్సాహంతోనో, ఫ్రస్ట్రేషన్తోనో, కోపంతోనో దేంతో మాట్లాడారో తెలియదు. కానీ పార్టీలో ఉన్న సీనియర్ నాయకుడిని అలా మాట్లాడడం అంటే ధృతరాష్ట్రుడితో పోల్చడం, ధర్మరాజు అనుకున్నాము కానీ ధృతరాష్ట్రుల్లా నా పదవికి అడ్డుపడుతున్నారు, ఇవన్నీ మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్? అయితే మేడం, ఇప్పటివరకు మన వీడియోలో కూడా ఎక్కడ వారు ఏ వ్యక్తి పేరు తీసుకున్నట్టు మనం వినలేదు. లేదు, ఆయన చెప్పారు, డైరెక్ట్గానే చెప్పారు. ఇంకా అంటే మనం ప్లే చేసిన వీడియోలో బయట అవ్వలేదు కానీ డైరెక్ట్గా ఆయన చెప్పారు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవి కావాలని లెటర్ రాశారు, అంటే నా మంత్రి పదవి అడ్డుకుంటున్నారు, ఇవన్నీ కూడా మాట్లాడారు. అయితే మేడం, అంటే మామూలుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏంటంటే మనసు మంచిదే అన్నది, కాకపోతే కొంచెం మాటే గరుగ్గా ఉంటుంది. అంటే బయట కనిపించినంత ఏమి అన్నగారికి ఎమ్మెల్యే గారికి లోపల ఉండదు. లోపల చాలా సున్నితమైన మనిషి. ఎందుకంటే ఆయన మా కాంగ్రెస్లో ఉన్నప్పుడు వారితో నాకు కొంత పరిచయం ఉంది. వారు బీజేపీలోకి పోయినప్పుడు కూడా ఆ కాన్స్టెన్సీలో ఒక మండలంకి నేను పనిచేసిన కాబట్టి రెండూ చూసిన. అంటే లోపల ఉన్నప్పుడు ఉన్న స్నేహాన్ని చూసిన, అవతల ఉన్నప్పుడు కొట్టే దెబ్బను కూడా చూసిన నేను. మనకు బయటకు ఇప్పుడు మాట్లాడినంత ఆవేశంగా మాట్లాడినంత అదంతా అంటే ఆ క్షణాల్లోనే ఉంటుంది వారికి. లోపల మళ్ళీ వారు పార్టీ విషయాలకు వచ్చేసరికి వారు చాలా ప్రశాంతంగా ఉంటారు. అయితే వారు మాట్లాడినప్పుడు కూడా ఏమన్నారు అంటే, సమయం వచ్చినప్పుడు నాకు ఇవ్వండి అన్నారు. సో కొంత వేచి చూడాల్సింది అన్న. అంటే చాలా రోజులు అయిపోయింది, 16 నెలలు అయిపోయింది కాబట్టి సరే, రాజకీయాల్లో వారు అంటే వ్యక్తిగతంగా రాజగోపాల్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో కేసీఆర్ గారి పాత్ర శూన్యం. ఐ స్టాండ్ బై దిస్ వర్డ్. కేసీఆర్ గారి పాత్ర తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో శూన్యం. పార్లమెంట్లో అవసరం వచ్చినప్పుడు ఓ పని చేయండి, ఆయననే పిలిచి కూర్చోటి మా గమ్మునుండండి అన్న. మీరు మాట్లాడండి, ఏం మాట్లాడుతున్నావు? అది ఫస్ట్ నువ్వు మాట్లాడు, గమ్మునుండు. ఏం మాట్లాడుతున్నావు? మీకు సమయం రాదా మాట్లాడడానికి? ఏం చూడండి, మీకు ఏముంది మాట్లాడడానికి? అసలు గమ్మునుండు, ఫస్ట్ గమ్మునుండు. ఏం మాట్లాడుతున్నావు అసలు? ప్రతిసారి కూడా అలవాటు అయిపోయింది మీకు. మాట్లాడుతుంటే మధ్య వచ్చి మాట్లాడేది. నోరు మూసుకో, గమ్మునుండు. ఎక్కువ మాట్లాడితే గాను మీకు అంత స్థాయి లేదు, గమ్మునుండు. అయితే మరి నిన్నది పిలిచారు, పోయి పత్రాపురం చేసుకోపో గమ్మున. సబ్జెక్ట్ మీదే మాట్లాడుతున్నా, గమ్మునుడు. ఫస్ట్ మాట్లాడేది నేను వినడం నేర్చుకోముందరా మాట్లాడుతున్నాను అసలు. ఇప్పుడు కేసీఆర్ గారి పాత్ర శూన్యమా, అనంతమా? నీకు అంతుంది, నీకేం పదవించాడు? ఫస్ట్ అయినా నీకు ఏం పదవించాడు? నీకు నిన్నేం గుర్తించిండు ఆయన? మాట్లాడుతున్నావు మళ్ళా. నా పదవి ఉంది నా పార్టీలో, నీకేం పదవి? గమ్మునుండి, నీకేం తెలియదు. ఫస్ట్ ఆయన మ్యూట్ చేయండి, ఆయన మాట్లాడొద్దని చెప్పండి. చెప్పకపోతే గమ్మునుండు. నేను ఎవడు అడిగిండు? రామూర్తి గారు, ఎవరు మాట్లాడతాడు నాకు అర్థం కాదు. కానీ రామూర్తి గారు ఒక విషయం, నోరు మూసుకొని కూర్చో, ఎక్కువ మాట్లాడదు గాను. ఒక్క నిమిషం, ఏం మాట్లాడదు, గమ్మున కూర్చో. రామూర్తి గారు చాచి పెట్టి కొడితే ఫామ్ హౌస్ లో వండుకున్నావు, గమ్మునుడు. రామూర్తి గారు ప్లీజ్ దయచేసి ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు కేసీఆర్ గారి పాత్ర ఏంటి తెలంగాణ ఉద్యమంలో అనేది మీ టర్న్ వచ్చినప్పుడు మీరు చెప్పండి. ఆయన మ్యూట్ చేయండి, ఫస్ట్ ఆయన మ్యూట్ చేయండి. రామూర్తి గారు ప్లీజ్ దయచేసి ఒక్క నిమిషం. వీళ్ళు ఒకటి నేర్చుకున్నారు బీజేపీ వాళ్ళు, ఏంటంటే చర్చలో ప్రజలకు వాస్తవాలకు పోవద్దు. బీజేపీ కాదు, బీఆర్ఎస్ వాళ్ళు ఒకటి బాగా అలవాటు నేర్చుకున్నారు. మీ టర్న్ వచ్చినప్పుడు మీరు చెప్పండి కేసీఆర్ గారి పాత్ర ఏంటి అనేది. రైట్, ఒక్క నిమిషం. అయితే మేడం చెప్పండి. ఎక్కడా కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పాత్ర తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో లేదు. అయితే
పార్లమెంట్లో ఎప్పుడైతే చర్చ వచ్చిందో ఆ చర్చకు వచ్చినప్పుడు వారు సభలో లేకుండా వారి బాణిని వినిపించకుండా వారు ఆ రోజు వారి అపార్ట్మెంట్లో కూర్చున్నారు. వారి అపార్ట్మెంట్లో కూర్చున్నారు. ఏం జరిగిందో నేను మొత్తం చెప్తా, ఈరోజు చెప్తా నేను మొత్తం. ఆ అది రోజు వేరే విషయం. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి వాళ్ళ ఆయన మంత్రి పదవి అడగడానికి కేసీఆర్ పాత్ర దీనికి సంబంధం లేదు కదా. సరే, ఉద్యమంలో నిజంగా రాజగోపాల్ రెడ్డి గారు కూడా పనిచేశారు, దాన్ని ఎవరు కాదనలేని విషయం. ఉంది. అయితే ఆ రోజు వారు పార్లమెంట్ సభకు అటెండ్ కాకుండా ఇక్కడ నిజంగా తెలంగాణ రాష్ట్ర ఫార్మేషన్ జరిగిపోతే నేను రాజకీయ సన్యాసంలో మునిగిపోవాల్సిన పరిస్థితి వస్తుందో అని చెప్పి ఆ రోజు వారు పోలే. అట్లాంటి రోజు మా సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు ఎమ్మెల్యేల మంత్రులపైకి, కేంద్ర మంత్రులపైకి దూసుకెళ్ళినప్పుడు, పెప్పర్ స్ప్రేలు కొట్టినప్పుడు, ఇట్లాంటి దాడులు జరిగినప్పుడు అడ్డుగా నిలబడిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి గారు. అంటే ఆ రోజు ఉన్న లేన్లో ఉన్నటువంటి వాళ్ళు, ఆ రోజు బీజేపీ వాళ్ళు కూడా కొంత అడ్డగా నిలబడ్డారు. అట్లాగే ఉన్న ఎంపీలలో, అంటే పోరాడిన ఎంపీలలో రాజగోపాల్ రెడ్డి గారి పాత్ర ప్రముఖమైంది. అయితే ఆ ప్రముఖమైనప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినాక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సరే, మన నియోజకవర్గాలు బాగుపడతాయి, మనకు కూడా మంత్రి పదవి వస్తుంది, మనం కూడా ఏమంటారు విశాల దృక్పథంతో మనము పనిచేయచ్చు, ప్రజలకు మంచి చేయొచ్చు అన్నటువంటి ఆలోచనలో వారు మంత్రి కావాలని కోరుకోవడం తప్పలేదు. ఎవరు కోరుకోరు. ఈరోజు రేపు మనం ఉన్న దగ్గర నుంచి, ఉన్న స్థాయి నుంచి ప్రమోషన్ కావాలని. ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారు మంత్రి పదవి కోరుకోవటాన్ని ఎవరు తప్పు పట్టట్లేదు, కానీ తన మంత్రి పదవికి కొంతమంది అడ్డుపడుతున్నారు, సీనియర్ నాయకుడు ధృతరాష్ట్రంలో అడ్డుపడుతున్నారు, ఇవన్నీ మాట్లాడడం వరకే చర్చ జరుగుతుంది. అదే అయితే ఏంది అంటే కరెక్టే, వారు ఇంతకుముందు అన్నమాట కూడా వస్తామే. అన్ని దగ్గర కూడా మంత్రులను ఇన్ఛార్జ్లుగా పెట్టినప్పుడు అక్కడ మాత్రం ఎమ్మెల్యే గారిని ఇన్ఛార్జ్ పెట్టారు. ఎందుకంటే మాకు కూడా పార్టీకి కూడా వారిపైన నమ్మకం ఉంది. వేరే వాళ్ళు ఎవరు పోయినా ఎంత సమర్థంగా పనిచేస్తారో అంతకు మించిన సమర్థంగా పనిచేస్తారు రాజగోపాల్ రెడ్డి గారు. అన్నిటికీ దేనికైనా సరే వెనుకకు వెళ్ళడం అనే నమ్మకం పార్టీకి కూడా ఉండే. అయితే ఏంది అంటే రాజకీయాల్లో మనకు చాలాసార్లు అవకాశాలు నోటి దాకా వచ్చినాయి, వెళ్ళిపోతాయి. కారణం ఏంది అంటే సామాజిక కోణాలు కావచ్చు, మరోటి కావచ్చు, కుటుంబ నేపథ్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా కారణమవుతాయి. అయితే వారు ఏంటంటే కొంత ఆవేశంగా మాట్లాడే స్వభావం కలిగినటువంటి వారు కాబట్టి పుసుకున్న మాట అనేసారు వారు. దానివల్ల మనకు రాష్ట్రానికి కానీ పరిపాలనకు కానీ వచ్చిన ఇబ్బంది ఏం లేదు. అది పార్టీ వారు అన్నారు కాబట్టి ఇంటర్నల్గా పార్టీ పిలిచి పిసిసి వాళ్ళు పిలిచి మాట్లాడి దాన్ని ఏంటంటే సెటిల్ చేస్తారు. బట్ స్టిల్ ఎస్, అంటే అందరూ అడుగున్నట్టే మేము కూడా ఏంటి అంటే సరే తొందరగా మంత్రివర్గ విస్తరణ అయితే బాగుండేది, మంత్రులు వస్తే బాగుండేది అని మేము కూడా అనుకుంటాం. కాకపోతే దానికి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ ఏంటి అనేది ఇంటర్నల్గా మాకు తెలుసు కాబట్టి కొంత వేచి చూస్తున్నాం. కాకపోతే ఏంటంటే నాయకులు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వీళ్ళు అంటే కార్యకర్తల ప్రెషర్కి కొన్నిసార్లు వాళ్ళు బర్స్ట్ అవ్వాల్సిన అవసరాలు వస్తాయి. ఎందుకంటే ప్రేమ్ సాగర్ రావు గారు కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడినప్పుడు నాకు అన్యాయం జరిగినా నేను భరిస్తా, కానీ నా ఉమ్మడి జిల్లాకు అన్యాయం జరిగితే నేను భరించను, మేము ఆదివాసీలము, మేము వెనకబడినటువంటి వాళ్ళము అని వాళ్ళు మాట అన్నారు. కాబట్టి ఏంది అంటే వాస్తవానికి ఆదిలాబాద్ వెనుకబడినటువంటి జిల్లా అని, అక్కడ కొంత అభివృద్ధి వెనకకు వెళ్ళిపోయిందని ఈరోజు కాదు ఈ మాట. పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడే రేవంత్ అన్న దళిత దండోరా ప్రోగ్రాం పెట్టినారు ఈ మాట అన్నారు. కాబట్టి ఏంటి అంటే తప్పనిసరిగా అంటే ఉన్నటువంటి పరిస్థితులలో మరి సమీకరణాలు కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడు బీసీలకు 42% మనం రిజర్వేషన్ కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది. సమన్వయం చేయాల్సిన గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. ఇంతకుముందులాగా ఏంటంటే మనకు నచ్చిన వాళ్ళకే మంత్రి పదవులు ఇచ్చుకుంటా పోవాలన్నటువంటి అంశం ఈరోజు ఇక్కడ లేదు. కాబట్టి ఏంటంటే మనము చాలా చూసుకొని ఇవ్వాలి. సరే వారు బర్స్ట్ అయినారు, సరే బర్స్ట్ అయినంత మాత్రాన మనము ఏదేదో పార్టీలో ఏదో జరిగిపోయింది, ఏదో ప్రభుత్వం పైన వ్యతిరేకతలు అనడానికి ఏం లేదు. వారికి ఉన్నటువంటి అభిప్రాయాన్ని అక్కడ ఆ వేదిక పైన అందరూ శాసనసభ్యులు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు. ఎంపీ గారు అంటే ముఖ్యమంత్రి గారికి ఎంత దగ్గరో మనందరికీ తెలుసు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు. సో వారి సమక్షంలో మాట్లాడినప్పుడు ఏంటంటే తప్పకుండా ఇదంతా కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్తుంది, ఇట్లా అయినా నాకేమన్నా న్యాయం జరుగుతుందని అనుకున్నారేమో ఎమ్మెల్యే గారు. కానీ అంతేగాని వారు మాట్లాడిన మాటల ద్వారా నాకు తెలిసినంత వరకు పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ నష్టం చేకూర్చే పని అయితే వారు చెయ్యరు. ఎందుకంటే చివరిలో వారు ఒక్క మాట అన్నారు, కార్యకర్తల కోరిక మేరకు మళ్ళీ నేను వెనక్కి వచ్చిన, కాబట్టి
ఏ పార్టీకైనా కార్యకర్తల నిర్ణయం ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి బ్రదర్స్ వాళ్ళ విషయంలో మాత్రము డెఫినెట్గా కార్యకర్తలు ఏం కోరుకుంటారో వ్యక్తిగత నిర్ణయాల కన్నా కార్యకర్తల నిర్ణయానికే వారు ఎక్కువ విలువనిచ్చేవాళ్ళు. కాబట్టి ఈ వ్యాఖ్యల ద్వారా పార్టీలో కానీ ప్రభుత్వానికి కానీ పెద్దగా ఎట్లాంటి డిస్టర్బెన్స్ ఉండదు అన్నది నా అభిప్రాయం. సరే, నిజంగా మీరు అన్నట్టు దీనివల్ల ప్రజలకు అయితే ఏం నష్టం లేదు, కానీ బట్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడవచ్చు. మామూలుగానే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు కొంత ఎక్కువ. ప్రజాస్వామ్యం, కలహాలు కాదు సరే, ప్రజాస్వామ్యం, మీరు ఎక్కువ. ప్రజాస్వామ్యం భిన్న అంటారు, అభిప్రాయాలు అదే ఉంటాయి. మీరు ప్రజాస్వామ్యం అంటారు, మేము కలహాలు అంటామా? Yes. అంతర్గత కలహాలు ఎక్కువ కాబట్టి ఇలాంటి మాటలు వచ్చినప్పుడు అవి ఇంకా ఎక్కువ అవుతాయేమో అని ఒకటి ఉంటుంది. అంతే. సరే, ఇప్పటి వరకు మీరు చెప్పింది రాజగోపాల్ రెడ్డి గారి వర్షన్. బట్ జానారెడ్డి గారి వర్షన్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆయన కూడా నిజంగానే హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలకి మంత్రి పదవి వస్తే బాగుంటుందని ఒక లెటర్ అయితే ఢిల్లీకి రాశారు. Yes. బట్ అక్కడే రాజగోపాల్ రెడ్డి గారు హర్ట్ అయ్యారు. అంటే నాకు రావాల్సిన మంత్రి పదవిని ఆయన అడుగుతున్నారు. 20-30 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు, అప్పుడు అడగని మంత్రి పదవులు ఇప్పుడు మాత్రం ఎందుకు అడుగుతున్నారు నా దగ్గరకు వచ్చేటప్పటికి అనేది. అయితే వ్యక్తిగతంగా రాజన్నకు మంత్రి పదవి రావద్దు ఇవ్వద్దు అన్నది నాకు తెలిసి పెద్దల అభిప్రాయం ఉండకపోయి ఉండొచ్చు జానారెడ్డి గారిది. కాకపోతే ఏంటి అంటే ఏ పార్టీ అయినా సరే కొంత నిలబడడానికి రాజధాని, రెండోది మెట్రోపాలిటన్ సిటీస్ ఎంత బలంగా ఉంటే పార్టీలు అంత బలంగా ఉంటాయి అనేది రాజకీయాలు సహజంగా అందరూ నమ్మే సూత్రం ఇది. ఎందుకు మేడం, గతంలో సిఎల్పి లీడర్గా జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు టోటల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా కార్యకర్తల్ని భూతద్దాలు పెట్టి వెతికితే కూడా దొరకని సందర్భంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించింది ఒక్క హైదరాబాద్ మాత్రమే, రంగారెడ్డి జిల్లా మాత్రమే. ఇట్లాంటి సందర్భంలో రంగారెడ్డి జిల్లా మాత్రమే నడిపించిన సందర్భంలో ఈరోజు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా అనేటివి మనకు రాజకీయాల్లో కానీ అనేక విభాగాల్లో కానీ రాష్ట్రంలో అవి ఒక ఆయిల్ పట్టు లాంటివి. సో ఈ జిల్లాలో ఎక్కువ మంది గెలవలేదు, ఉన్న వాళ్ళు గెలిచిన వాళ్ళు 3-4 ఉన్నారు కాబట్టి వాళ్ళకు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా మనము గ్రేటర్లో కూడా కొంత పార్టీని బలోపేతం చేయొచ్చు. ఒక మంత్రి ఉంటే పనులు తొందరగా అవుతాయి, కార్యకర్తలు కూడా చాలామంది హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈజీ యాక్సెస్ ఉంటుంది. సో వీళ్ళకి ఇస్తే బాగుంటుందని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. బహుశా మరి వారు ఏమైనా మిస్అండర్స్టాండింగ్ చేసుకునేటారు, అంటే వారు లిస్ట్లో అంటే రేస్లో ఉన్నారు కాబట్టి వారు చెప్పిన స్టార్టింగ్లో వారు కొంత ఆవేశంగా మాట్లాడే తత్వమే తప్ప ఎక్కడ కూడా ఎవరికి చెడు చేయాలన్నది కాదు. వారి ఉద్దేశం కూడా ఏంది అంటే వారికి అంటే నాకు పోతుందేమో అనే ఒక దీంట్లో వారు మాట్లాడినారు, కానీ పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ ఎక్కడ కూడా ఇబ్బంది కలిగించాలన్న ఉద్దేశం కాదు. విజిత గారు, రామూర్తి గారు చెప్పండి. విజిత గారు, ఎప్పుడైనా లైవ్ పెట్టుకుంటే వాళ్ళకి సబ్జెక్టు తెలుసో తెలియదో ఒకసారి తెలుసుకోండి. ఎందుకంటే ఇప్పుడు తాపు కోసం నన్ను మధ్యలో వచ్చిరని నన్ను మాట్లాడుతారు. ఎందుకంటే నేను పూర్తిగా చెప్తున్నా, ఎందుకంటే